మనలో చాలామంది ఆహారం తీసుకునే ముందు అది శాకాహారమా మాంసాహారమా అని చూస్తాం. కానీ ఆరోగ్యం కోసం తీసుకునే మందుల విషయంలో మాత్రం ఈ ప్రశ్నలు చాలామంది అరుదుగా అడుగుతారు. వాస్తవానికి మనం రోజు ఉపయోగించే కొన్ని మందులు, ముఖ్యంగా క్యాప్సిల్స్, మాంసాహార మూలాల నుంచి తయారయ్యే పదార్థాలను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ విషయం చాలామందికి ఇప్పటికీ తెలియదు. మందుల తయారీలో విస్తృతంగా ఉపయోగించే పదార్థాల్లో జెలటిన్ ఒకటి. ఇది సాధారణంగా ఆవులు, పందులు లేదా చేపల చర్మం, ఎముకల నుంచి పొందే కొలాజన్ ప్రోటీన్తో తయారవుతుంది. ముఖ్యంగా క్యాప్సూల్స్ బయట పొర తయారీలో జెలటిన్ను ఎక్కువగా ఉపయోగిస్తారు. అందువల్ల జెలటిన్తో తయారైన క్యాప్సూల్స్ను మాంసాహార ఉత్పత్తులుగా పరిగణిస్తారు. 2012లో పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ జర్నల్లో ప్రచురితమైన ఒక సర్వే ప్రకారం ప్రతి నలుగురిలో ఒకరు తమ మతపరమైన లేదా వ్యక్తిగత నమ్మకాలకు విరుద్ధంగా తెలియకుండానే జెలటిన్ కలిగిన మందులను వాడుతున్నట్లుగా వెల్లడైంది. ఈ అంశం అనేక మంది వినియోగదారుల్లో చర్చకు దారితీసింది. భారతదేశంలో ఆహార ఉత్పత్తులపై ఆకుపచ్చ, ఎరుపు గుర్తుల ద్వారా శాకాహారం, మాంసాహారం అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తారు. అయితే ఈ నిబంధన అన్ని మందులకు తప్పనిసరిగా వర్తించదు. 2013లో సుప్రీంకోర్టు కూడా రోగులకు మందుల్లో ఉపయోగించిన పదార్థాల మూలం తెలుసుకునే హక్కు ఉందని పేర్కొంది. అయితే ప్రతి 10 మందిలోని క్రియాశీల ఔషధ పదార్థం మాంసాహార మూలం నుంచే వస్తుందని కాదు. చాలా వరకు మందులు అసలు ఔషధ మొక్కల లేదా రసాయన ప్రక్రియల ద్వారానే తయారవుతాయి. కానీ వాటి చుట్టూ ఉండే క్యాప్సూల్స్ పొర లేకపోతే బైండింగ్ పదార్థాల్లోనే జంతు ఆధారిత పదార్థాలు ఉపయోగించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రత్యామ్నాయంగా వెజిటేరియన్ క్యాప్సూల్స్ కూడా అందుబాటులోకి వస్తున్నాయి. వీటిని హైడ్రాక్సీ ప్రొఫైల్ మెథైల్ సెల్యులోజ్, హెచ్పిఎంసి లేదా వెజిటబుల్ సెల్యులోజ్ లేదా స్టార్చ్ వంటి మొక్కల ఆధారిత పదార్థాలతోనే తయారు చేస్తున్నారు. శాకాహార జీవన శైలిని పాటించే వారికి ఇవి మంచి ఎంపికగా మారుతున్నాయి. అయితే వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రాణాలను కాపాడే మందుల విషయంలో ప్రధానంగా ఆరోగ్యాన్నే చూడాలి. ప్రత్యామ్నాయ వెజ్ మందులు అందుబాటులో ఉంటే వాటిని ఉపయోగించవచ్చు. కానీ అవసరమైన ఔషధానికి ప్రత్యామ్నాయం లేకపోతే వైద్యుల సలహా మేరకు నిర్ణయం తీసుకోవటం ఉత్తమం. మందు శాకాహారమా మాంసాహారమా అని తెలుసుకోవాలంటే ప్యాకేజింగ్పై ఉన్న పదార్థాల జాబితాను పరిశీలించాలి. అందులో గెలటిన్ అని ఉంటే అది సాధారణంగా మాంసాహార మూలం నుంచి వచ్చిందిగా భావించవచ్చు. హెచ్పిఎంసి, వెజిటబుల్ సెల్యులోస్ లేదా స్టార్చ్ బేస్డ్ క్యాప్సిల్ అని ఉంటే అవి మొక్కల ఆధారిత ఉత్పత్తులు. కాబట్టి మందులు వాడేటప్పుడు వాటి ప్రభావంతో పాటు వాటి తయారీలో ఉపయోగించిన పదార్థాల గురించి కూడా అవగాహన కలిగి ఉండటం మంచిది. ఏవైనా సందేహాలుంటే మీ వైద్యుడు లేదా ఫార్మసిస్ట్ను సంప్రదించడం ఉత్తమ మార్గం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ నెంబర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.